మనం ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలనేది లోకపు సామెత. అయితే మనం చూస్తాం కొంతమందిని ఒక పీక్ పొజిషన్‌కి, ఒక టాప్ పొజిషన్‌కి వాళ్ళు వెళ్ళినప్పుడు, లేదా వారు కావాల్సుకున్న పొజిషన్‌కో, పవర్ ఉన్న పొజిషన్‌కి వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు ఎంత గర్వాన్ని చూపిస్తుంటారో అవతల మనుషుల్ని పురుగుల్లాగా, చాలా తక్కువ వారిగా, లెక్క చేయని వారిగా చూస్తూ ఉంటారు. అసలు వీళ్ళెవరు నాకు తెలీదు అన్నట్లు వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వారికి అప్పటికప్పుడు గర్వం వచ్చేస్తుంది. అప్పటికప్పుడు వారు మారిపోతారనమాట. ఇలాంటి వారిని మనం చాలామందిని చూసే ఉంటాం మన లైఫ్‌లో ఇంతవరకు. అయితే ఇక్కడ కూడా మనం బైబిల్‌లో ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన ఉజ్జియా. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయంలో ఉజ్జియా గురించి మనకుంటుంది. ఈయనేం చేశాడంట, ఆయన అసలు ఫస్ట్‌లో దేవునితో అసలు పర్ఫెక్ట్ రిలేషన్ కలిగి ఉన్నాడండి. అసలు ప్రాపర్‌గా దేవునితో సహవాసం చేయడం, ఇది చేయాలా లేదా అని దేవుని దగ్గర ఆయన విచారణ చేయడం, దేవుణ్ణి ఆశ్రయించడం అన్నీ చేశాడు. చాలా ప్రాపర్‌గా ఉన్నాడు. మరి ఎంతకాలం అయితే ఆయన దేవునితో సహవాసం చేశాడో అంతకాలం దేవుడు అతన్ని ఇంకొంత వర్ధిల్ల చేస్తూ వచ్చాడంట. ఎంతవరకు వర్ధిల్ల చేశాడంటే ఆయన స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం ఆయనకు కలిగిందంట. మామూలు సహాయం కూడా కాదండి. ఏదో జరిగిపోయిందిలే, ఇది రొటీన్లే, ఇది జరగచ్చులే అన్నది కాకుండా ఇంకా ఆశ్చర్యకరంగా, సర్ప్రైజ్గా, వండర్గా ఇక్కడ ఆయనకి దేవుడు సహాయం చేశాడంట ఆయన స్థిరపడే వరకు. మరి అప్పటి వరకు బాగానే ఉన్నాడు ఆ మనిషి, మంచిగా స్థిరపడిపోయాడు, ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాడు, ఆయన కీర్తి అంతటా వ్యాపించింది, ఆయన ఘనుడుగా ఎంచబడ్డాడు, శత్రువుల మీద విజయం వస్తూ ఉంది, అసలు ఆయనకి ఇంకా తిరుగులేదు అనిపించేసింది. ఇక నేను ఏమైనా చేస్తాను అనుకున్నాడో ఏమో. ఒకరోజు వెళ్ళాడు మందిరంలోనికి వెళ్ళి, యాజకులు ప్రతిష్ఠించబడిన వారు లేవీలు చేయవలసిన పనిని ఈయనకు వెళ్ళి అక్కడ బలి అర్పణ ఇవ్వడం స్టార్ట్ చేశాడండి. మరి ఇక్కడ అతని పతనం మొదలైంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి యాజకులు చేయాల్సిన పని కోసం ఈయన వెళ్ళి నేను గొప్పోడిని అని ఆయన అక్కడ తలంచాడో, అక్కడ ఆ కార్యక్రమం ఆయన స్టార్ట్ చేశాడో, అక్కడ ఆయన పతనం మొదలైంది. మరి దేవుడు అతనికి కుష్టు దయచేశాడంట. అంత ప్రతిష్టంగా ఉండవలసిన ప్రదేశాన్ని, ఆ పనిని నీవు వెళ్ళి అపవిత్రం చేశావు అని యాజకులు కూడా ఆయన్ని కన్ఫ్రాంట్ చేశారు. మరి దేవుడు కూడా అతనికి కుష్టు వ్యాధి అనుగ్రహించాడంట. దేనికి? అతను చేసిన పాపాన్ని బట్టి, అతనిలో ఉన్న గర్వాన్ని బట్టి, అతనిలో ఉన్న అహంభావాన్ని బట్టి. మరి మనం కూడా చాలాసార్లు పతనం అయిపోవాల్సిన పరిస్థితుల్లో కూడా ఉంటున్నాం. ఎందుకు? మనకొచ్చే గర్వాన్ని బట్టి, మనకొచ్చే ఆ నేను గొప్ప అనే దాన్ని బట్టి మనం కూడా పడిపోతున్న పరిస్థితుల్లో ఉంటున్నాం. ఇప్పటివరకు నీకు అర్థం కాలేదు, ఏది చేసినా ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకు నాకు నాశనం, ఎందుకు ఈ శాపమే అని నీకు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజంగా నీ క్యారెక్టర్ ఎలా ఉంది, ఇతరులతో నువ్వు ప్రవర్తించే విధానం ఎలా ఉంది, నువ్వు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నీవు ఎలాంటి క్యారెక్టర్ చూపిస్తున్నావు, ఎలాంటి అంటే హంబుల్నెస్ నీలో ఉందనేది నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో దాని అర్థం నీలోకి గర్వం వచ్చేసిందని, దాని అర్థం నువ్వు దేవునితో దూరం అయిపోయావని, ఆయన సహవాసం నుంచి వెనక్కి వచ్చేసావని. ఇంతవరకు బాగున్నవాడిని ఎందుకు ఒక స్టేజ్ నుంచి నేను పడిపోతూ ఉన్నాను, అన్ని దెబ్బలే, అన్ని బాధలే, అన్ని శ్రమలే, అన్ని శాపాలే, ఎందుకు నా జీవితం అని నువ్వు అనుకోవచ్చు కాబోలు. కానీ నీవు గర్వం వచ్చిందేమో, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నిన్ను నువ్వు ఎలా ట్రీట్ చేసుకుంటున్నావు అనేది ఒక్కసారి పరీక్షించుకోవాలి. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, అది నిజమే. దేవుడు మనకి చెప్పాడు కూడా. మనము ఎంత ఎదిగినా దేవుని దృష్టిలో మనము మంటివారమే కనుక, ఇక్కడున్న వారందరూ, లోకంలో ఉన్న వారందరూ ఆయన బిడ్డలే కనుక అందరు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. నీకేదో గొప్ప పొజిషన్ ఉంది కదా అని తక్కువ చూపు చూస్తే దేవుడు
ఊరుకోడు. ఆయన కూడా మనల్ని ఒకసారి కొట్టి మరలా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, అన్నీ మనం గమనించుకొని దేవునిలో ఉంటే ఆయన మనకు కీర్తిచ్చే దేవుడు, మనకు ఘనత ఇచ్చే దేవుడు, ఆయన మనకి గొప్ప పేరు ఇచ్చి మనల్ని వర్ధిల్ల చేసే దేవుడు కనుక ఒక్కసారి పరీక్షించుకొని దేవుని వైపు తిరుగుదాం. ఆమేన్.